హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఎలా అయినా 100 crores లోన్ తీసుకోవాలి అని కావ్య దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీస్ సంతకాలు కావాలి అని అడగడానికి, లోన్ కోసం కావ్య వస్తే తప్ప 100 crores లోన్ రాదని తెలుసుకొని కావ్యని ఎలా అయినా ఇంప్రెస్ చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉంటాడు రాజ్. పాపం కావ్య ఆ విషయం తెలియక చాలా సైలెంట్గా ఉంటుంది. కావ్య వండిన వంట రుచి తక్కువగా ఉన్నా, ఉప్పు వేయకపోయినా చాలా బాగా చేసావు కళావతి అని అందరి ముందు పొగుడుతూ ఉంటాడు రాజ్. అదంతా చూస్తూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా కావ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎలా అడగాలి, ఎలా స్టార్ట్ చేయాలి? కిచెన్లో హెల్ప్ చేస్తే ఖచ్చితంగా కళావతి ఇంప్రెస్ అవుతుంది. కళావతి కళావతి అని అంటారు. ఏమండి, మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను. మీరు మార్నింగ్ కూడా ఏమీ తినలేదు, మధ్యాహ్నం కూడా అన్నం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఏమైనా తింటారా? స్నాక్స్ లాంటిది ఏమైనా చేయమంటారా? ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వనా అని అడుగుతుంది కావ్య. అబ్బా, ఎప్పుడు నా గురించే కాదు, కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో కళావతి అని అంటాడు రాజ్. నా గురించి ఆలోచించడానికి ఏముందండి, ఇప్పుడు తాతయ్య గారు పెట్టిన బాధ్యతని మోయలేక ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది కావ్య. అందుకే నీ బరువు కాస్త దించడానికే నేను ఇలా వచ్చాను. ఏం చేస్తున్నావు? అందరికీ స్నాక్స్ తయారు చేస్తున్నావా? ఓకే ఓకే, నేను సలాడ్ చేస్తాను, నువ్వు హ్యాపీగా అందరికీ టీ కాఫీ చేయి అని ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు రాజ్. ఏమండి, మీకెందుకండి శ్రమ, నేను చేసుకుంటాను అని అంటుంది కావ్య. లేదు కళావతి, నేనున్నాను కదా, ఇదిగో ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేశాక నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఫ్రూట్స్ని కట్ చేస్తూ ఉంటాడు రాజ్. కావ్య అలా ప్రేమగా అండ్ ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా అప్పుడే ఇంకా తన రూమ్లోండి బయటికి వచ్చిన అపర్ణాదేవి గమనిస్తూ ఉంటారు. అపర్ణాదేవి అలా ఇంకా మెల్లగా కిచెన్లోకి వెళ్తారు. ఇదిగో కళావతి, ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసాను, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు, ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగాలి, సరేనా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అపర్ణాదేవి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. మమ్మీ, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైతే నీ కళావతికి సహాయం చేయాలనుకున్నావో అప్పుడే వచ్చాను అని నవ్వుతూ ఉంటారు. అలా ఇంకా అపర్ణాదేవి కళావతి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు రాజ్. నవ్వుతూ ఉంటుంది కావ్య. అపర్ణాదేవి కావ్యతో, కావ్య, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాడు, నువ్వు దగ్గరికి వెళ్తున్నా నిన్ను తప్పించుకొని వెళ్ళిపోయాడు, అలాంటి వాడు ఇప్పుడు తనంతట తాను నీకు దగ్గర అవుతున్నాడంటే నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అని అడుగుతారు అపర్ణాదేవి. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు, ఒకప్పుడు నన్ను చూస్తేనే చిరాకు పడేవారు, ఇప్పుడు నాకు సహాయం చేయడం ఏంటి? అయ్యో పిచ్చి పిల్ల, ఇంకా నీకు అర్థం కాలేదా? ఎప్పుడైతే మా మావయ్య గారు మీ తాతయ్య గారు ఇంత ఆస్తిని నీ పేరు మీద రాశారు అంటేనే అప్పుడు అర్థమేంటి? మా మావయ్య గారు నిన్ను అంతలా నమ్మారని, నువ్వంటే అంతలా ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి. నాకు రాజ్ గురించి తెలుసు, నేను చిన్నప్పటి నుండి రాజ్ని చూస్తున్నాను కదా, వాడి మనస్తత్వం ఏంటి, వాడి మనసేంటో నాకు బాగా తెలుసు. వాడికి వాళ్ళ తాతయ్య గారే ఇన్స్పిరేషన్. వాళ్ళ తాతయ్య గారు ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాడు. వాళ్ళ తాతయ్య గారి అడుగు జాడల్లోనే పెరిగాడు. అలా ఒంటరిగా పెరగడం వల్ల వీడికి కాస్త ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. తాతయ్య గారు నీపై బాధ్యత అప్పచెప్పారు కాబట్టి, నిన్ను ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్ళొద్దు అని చెప్పారు కాబట్టి వాడికి నీపై నమ్మకం వచ్చింది. నీపై నమ్మకం పెరిగి ప్రేమని అర్థం చేసుకున్నాడు. మనసులో ఉన్న ప్రేమని ఇప్పటికైనా బయట పెట్టకపోతే తను వేస్ట్ అని అర్థమై మనసులో ప్రేమని ఈ విధంగా వాడు బయట పెడుతున్నాడు అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమే అంటారా? ఆయన నన్ను నిజంగా అని అంటుంది కావ్య. ఇదిగో, నువ్వు ఏది అర్థం చేసుకోవు, వాడు ఏది చెప్పలేడు కాబట్టి నేను చెప్తున్నాను కదా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడు, ఇవాళ నైట్ కల్లా వాడు నీతో ఓపెన్ అయిపోతాడు, ఈ విషయమే చెప్తాడు. నువ్వు ఎక్కువగా బాధపడద్దు, వీడితో ఇప్పటి నిండైనా నీ జీవితాన్ని హ్యాపీగా చేసుకో, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వెంటనే అపర్ణాదేవి పాపం ఆలోచనలో పడుతుంది కావ్య. నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారా? ఇలా ఇండైరెక్ట్గా చెప్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే
నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నా ఒక్కసారి ఆయన నన్ను అర్థం చేసుకుంటే నేను నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కావ్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కావ్య అలా ఒంటరిగా రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. కళావతి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు రాజ్. అలా పాపం రాజ్ వైపు చూస్తూ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాహుల్. రేయ్, ఆ రాజ్ కూడా పార్టీ మార్చేశాడు. ఎంతైనా డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరు ఉండరంటే ఏంటో అనుకున్నాను. చిన్నప్పటి నుండి వాడిని చూస్తున్నాను. వాడెప్పుడు డబ్బుని బంధాల కంటే లెక్క చేయలేదు. కానీ వాడు కూడా ఇప్పుడు ఆ కావ్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంటుంది రుద్రాని. ఏముంది మమ్మీ, నువ్వు చెప్పినట్టే ఆస్తి కోసమే రాజులా చేస్తున్నాడేమో అని అంటారు. రేయ్, వాడి గురించి నాకు తెలుసున్నాను కదరా. ఆస్తి గురించి అలా రాజ్ చచ్చినా చేయడు. ఏదో ఉంది, రాజ్కి ఏదో అవసరం ఉంది. మనకి చెప్పుకోలేని బాధ ఏదో రాజ్ ఒక్కడే పెట్టుకున్నాడు. అందుకే కళావతిని అడిగితే సహాయం చేస్తుందని అనుకొని తన వెనకాల తిరుగుతున్నాడు. ఆ విషయం ఈ కావ్యకి అర్థమైందో లేదో అని అంటుంది రుద్రాని. ఒకవేళ రాజ్ ప్రాబ్లంలోనే ఉన్నాడనుకో మమ్మీ, మనం ఏం చేస్తాం చెప్పు? ఇంకా వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అని అంటాడు రాహుల్. ఆ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకొని అప్పుడు మనం ఆ అవకాశాన్ని మనకి చెరిగేలా ఉపయోగించుకోవాలరా. అది మనం చేయాల్సింది అని అంటారనమాట రుద్రాని. నిజమే మమ్మీ, అయితే రేపు నేను ఖచ్చితంగా రాజ్ని ఫాలో అవుతాను. అసలు రాజ్ ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుంటాను అని చెప్తాడు రాహుల్. ఎస్, అది నువ్వు చేయాల్సింది అని ఇంకా రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా కావ్య పాపం ప్రేమగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ కావ్య చేతులు పట్టుకొని, కళావతి, ఇలా నేను నిన్ను అడుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ విషయం నీకు చెప్పడం నా బాధ్యత. అందుకే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు రాజ్. ఏంటో చెప్పండి అని అంటుంది కావ్య. నువ్వు రేపు నాతో పాటు బ్యాంకుకి రావాలి కళావతి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి, బ్యాంకుకా అని అంటుంది. అవును కళావతి, అసలు ఏం జరిగిందంటే అని ఇంకా బ్యాంక్ వాళ్ళు తన దగ్గరికి వచ్చినట్టు, ఇంకా వచ్చి వాళ్ళ చేసినట్టు, లైక్ ఇంకొక 10 డేస్లో మీరు ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఖచ్చితంగా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తామని చెప్తాడు కదా. అవి ఇంకా గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఇంకా ఆ నిజాలన్నీ తెలుసుకొని షాక్ అయిపోతుంది కావ్య. తాతయ్య గారి పరువు నిలబెట్టడమే నా బాధ్యత. తాతయ్య గారు ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మర్యాద ఆయనకుంటుంది. తాతయ్య గారంటే అందరికీ ఒక గౌరవం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఆయన మనవడిగా నేను పోగొట్టుకోవాలి అని అనుకోవటం లేదు కళావతి. కాబట్టి బ్యాంక్లో లోన్కి అప్లై చేశాను. డాక్యుమెంట్స్ని మార్టిగేజ్ చేయాలి అంటున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ నీ పేరు మీద ఉన్నాయి కదా. అందుకే తాతయ్య గారి పరువు కాపాడడం కోసం ఈ సహాయం నాకు చేస్తావా? రేపు నాతో బ్యాంక్కి వచ్చి ఆ మార్టిగేజ్ డాక్యుమెంట్స్పై సంతకం చేస్తావా? నీకు ఈ అధికారం ఉంది కాబట్టే నేను నిన్ను అడుగుతున్నాను కళావతి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది కావ్య. అంటే నాపై ప్రేమతో నన్ను అర్థం చేసుకొని రాజ్ రాలేదని, కేవలం వాళ్ళ తాతయ్య గారి పరువు కాపాడడం కోసం బ్యాంక్ లోన్ కోసం, అది కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తన పేరు మీద ఉన్నాయి కాబట్టే రాజ్ అది అడగలేక ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ తర్వాత ఇలా వచ్చి అడిగాడని, తనపై ప్రేమ రాజ్కి లేదని పాపం తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కావ్యకి. కళావతి, ఇదేదో నీపై ఆస్తి ఉందని, నువ్వు ఇందాక రుద్రాని అత్త అన్నట్టు ఆస్తి కోసం ఇదంతా చేయట్లేదని నీకు తెలియచెప్పాలి అనుకుంటున్నాను. నేనెప్పుడు ఆస్తి కోసం పాకులాడే వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తాతయ్య గారి పరువు నిలబడాలంటే ఆస్తి అనేది మనకి రాయాలి, లోన్ పెట్టాలి. కాబట్టి వాడెక్కడున్నాడో తెలీదు. ఫారిన్ నుంచి వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. పోలీసులు వాడిని ఎప్పుడు పట్టుకుంటారో కూడా తెలీదు. అలాంటప్పుడు
వాడిని పట్టుకునే ప్రాసెస్లో జరగరాని జరిగినా వాడెక్కడున్నాడో పట్టుకోలేకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటిని సీజ్ చేస్తారు. అలా జరిగితే తాతయ్యతో పాటు నాన్నమ్మ ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం. అందుకే వాళ్ళని కాపాడాలంటే మనం చేయాల్సింది ఇదే ఇదే కళావతి అని చేతులు పట్టుకొని అడుగుతాడు రాజ్. ఇంకా వెంటనే వెనక్కి తిరుగుతుంది కావ్య. సరే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఇన్నాళ్ళు మీరు నన్ను చాలా అర్థం చేసుకున్నారనుకున్నాను. నిజమే, మీరు నన్ను చాలా అర్థం చేసుకున్నారు. మీకు కావాల్సింది నా సంతకమే కదా. రేపు బ్యాంకుకి వస్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. హమ్మయ్యా, కళావతి ఒప్పుకుంది. ఎక్కడ ఈగోకి పోతావోనని, ఒప్పుకోవోనని భయపడ్డాను కళావతి. నాకు తెలిసి నేను ఒప్పుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్ కళావతి అని చెప్పి ఇంకా రాజు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం కావ్య కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఆయనకి నాపై ప్రేమ లేదు అని చెప్పి, నేనే ఆయనపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నాను అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా అలా కుప్పకూలిపోతుంది కావ్య. రాజ్కి మాత్రం అదేం తెలియకుండా అమ్మయ్య కళావతి ఒప్పుకుంది కాబట్టి రేపు మార్నింగే బ్యాంకుకి వెళ్ళిపోవాలని చెప్పి ఇంక అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ కావ్య బ్యాంక్కి బయలుదేరుతారు. ఇంకా కరెక్ట్గా బ్యాంక్కి రీచ్ అవగానే, సంతోష్ నిన్న కాల్ చేశాను కదా, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మా వైఫ్ని కూడా తీసుకొచ్చాను అని అంటారు. సరే ఇక్కడే కూర్చోండి, ఒక 15 minutesలో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మేడం మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేయాలని చెప్పి చెప్తారు. ఓకే చేస్తాను అని పాపం డల్గానే ఉంటుంది కావ్య. కళావతి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. అలా అంటారేంటండి, ఇది మీ ఆస్తి, తాతయ్య గారు సంపాదించిన ఆస్తి. అలాంటిది తాతయ్య గారి పరువు కాపాడడం కోసం నేను ఇది చేస్తున్నాను. కేవలం సంతకమే కదా చేస్తున్నాను. మీరు నాకు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పొద్దు అని పాపం డల్గానే ఉంటుంది కావ్య. ఇంకా అలా కరెక్ట్గా కావ్య సంతకం చేయబోతూ ఉంటే అప్పుడే రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది. ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడు అని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట రాజ్. హలో రే, వాడు దొరికాడా అని అడుగుతాడు రాజ్. రాజ్ మనం మోసపోయాం రాజ్, వాడు మళ్ళీ మనల్ని చీట్ చేశాడు అని అంటారు. వాట్, ఏమైందిరా అని అడుగుతాడు. వాడు ఫారిన్లో ఉన్నదంతా ఫేక్, అసలు వాడు ఫారినే వెళ్ళలేదు. ఇది మా డీప్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది. వాడు కావాలనే ఫారిన్ వెళ్ళినట్టు అందరినీ భ్రమపరిచి ఇండియాలోనే ఉన్నాడు రాజ్ అని చెప్తాడు ఆ ఎస్ఐ. ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. వాట్, వాడు ఇండియాలోనే ఉన్నాడా అని షాక్లో ఉంటారు. అవును రాజ్, వాడు ఫారిన్ వెళ్ళినట్టే ఇంత ఫేక్గా క్రియేట్ చేశాడంటే ఇండియాలో ఏ మారుమూల ఉన్నాడో పట్టుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను రాజ్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తారు ఎస్ఐ. హలో ఎస్ అని బాధపడుతూ ఉంటాడు రాజ్. ఏమండి ఏమైందండి అని అడుగుతుంది కావ్య. నిన్న చెప్పాను కదా కళావతి, వాడు నందగోపాల్ 100 crores మోసం చేసి వెళ్ళిపోయాడని. వాడు ఫారిన్లో ఉన్నాడని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు అదంతా ఫేక్ అంట. వాడు అసలు ఫారినే వెళ్ళలేదు. వాడు అందరినీ చాలా చీట్ చేస్తున్నాడు. వాడు ఇండియాలోనే ఉన్నాడు. కానీ ఇండియాలో ఏ మారుమూలలో ఉన్నాడో మేము ట్రేస్ చేయలేకపోతున్నాం. ఈ కేసుని వదిలేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నాడని తెలిసినా మేమేమి చేయలేకపోతున్నాను చా అని అంటాడు రాజ్. ఏవండి మీరేమీ అనుకోకపోతే నేను మీకు సహాయం చేయొచ్చా అని అడుగుతుంది. ఇంకా రాజ్ అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి రాహుల్ అయితే గమనిస్తూ ఉంటాడు. అంటే బ్యాంకులో లోన్ కోసం వచ్చాడనమాట ఈ రాజ్. చూసావా, వాళ్ళ భార్య పేరు మీద ఉంది కాబట్టి మొత్తం ఆస్తిని కరిగించాలనుకుంటున్నాడు ఈ రాజ్ అని చెప్పి వెంటనే ఇంకా రుద్రానికి ఫోన్ చేస్తాడనమాట రాహుల్. హలో వెళ్ళావా, వాళ్ళని ఫాలో అయ్యావా అని అడుగుతుంది రుద్రాని. మమ్మీ రాజ్ అలా కనబడతాడు కానీ ఏమి మనకి తీసిపోలేదు మమ్మీ. ఎంతైనా వాళ్ళ భార్య పేరు మీదే కదా ఆస్తి అంతా ఉంది. అందుకే తన పేరు మీద ఆస్తిని బ్యాంక్లో లోన్ తీసుకొని ప్రాపర్టీని షూరిటీగా పెట్టించడానికి, సంతకాలు చేయించడానికే కావ్యని తీసుకొచ్చాడంట. ఇప్పుడే ఆ బ్యాంక్ మేనేజర్ నాకు చెప్పాడు. పైకి కబుర్లు చెప్తూ చూసావా మమ్మీ ఆస్తిని ఎలా వాడుకుంటున్నారో అని అంటాడు రాహుల్. ఇది చాలురా, ఇప్పుడు చూడు ఇంట్లో ఎంత పెద్ద మంట రగులుస్తానో అని. వదినా, అపర్ణ వదినా
ధాన్యలక్ష్మి అందరూ అందరూ బయటికి రండి అని చెప్పి ఇంకా అందరినీ బయటికి రమ్మని చెప్తుందనమాట. అలా ఇంకా రుద్రాని, ఏమైంది రుద్రాని, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతారు. అరవడం కాదు, ఈ విషయం తెలిస్తే అపర్ణాదేవి వదినకేమో జ్వరం వచ్చేస్తుంది, ధాన్యలక్ష్మికి కడుపు మండిపోతుంది అని అంటారు. ఏమైంది రుద్రాని అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. రాజ్ దుగ్గిరాల స్వరాజ్, న్యాయానికి ధర్మానికి మనిషి లాంటివాడు, ధర్మానికి షర్టు ప్యాంటు వేస్తే ఎలా ఉంటాడో రాజు అలా ఉంటాడు. రాజు ఎప్పుడు ఆస్తి కోసం ఆశపడడు. రాజుని రాబందుల్లా పీక్కు తింటున్నారు, రాబందులే ఆస్తి కోసం వాటాలు వేసుకుంటున్నారని మనల్ని వీళ్ళు ఎన్నో ఎన్నో మాటలు అన్నారు కదా, గుర్తుందా ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాని. ఏయ్, ఇండైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పు, ఇప్పుడు నా కొడుకుని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు అని అడుగుతుంది అపర్ణాదేవి. ఎందుకంటే నీ కొడుకు కూడా ఏమి శుద్ధ పూస కాదని చెప్పడానికి. నీకు విషయం తెలుసా, ఇవాళ రాజ్ కావ్య బయటికి వెళ్ళడం మనందరం చూసాం. ప్రేమ పావురాల్లా ఎగిరిపోవడానికి వెళ్ళలేదు, బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వెళ్ళాడు అని చెప్తుంది రుద్రాని. ఒక్కసారిగా రుద్రాని మాటలు విని షాక్ అయిపోతారు అపర్ణాదేవి అండ్ అపర్ణాదేవి, ఇందిరాదేవి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, రాజ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళారా అని అడుగుతుంది ఇందిరాదేవి. అవునమ్మా, నా పెద్ద మనవడు చాలా మంచివాడని ఎప్పుడు నెత్తిన పెట్టుకున్నావు కదా, మా నాన్నగారు కూడా మొత్తం అన్నీ ఆ కావ్యకి అప్పచెప్పారు కదా, వెళ్ళి మనెవరికి చెప్పకుండా దొంగతనంగా లోన్ తీసుకొని ఏ జల్సాలు చేద్దామనో, ఏమి దోచుకు తినేద్దామనో, ఆస్తిని కరిగిచ్చేద్దామనో రాజ్ కూడా పక్కడ్బందీగా కావ్యకి ఇలా చెప్పారు. కావ్య రాజ్ ఇద్దరు వెళ్ళి ఎవరికి చెప్పకుండా లోన్కి అప్లై చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఏంటి, నాన్న ఆ కావ్యపై రాయడమే కదా, ఆస్తి రాయకపోతే ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట రుద్రాని. ధాన్యలక్ష్మి కూడా ఆయన అదేంటక్క, కనీసం ఒక్క మాటైనా మనకు చెప్తాడు కదా, రాజ్ కావ్య ఇద్దరు చెప్పకుండా వెళ్ళి లోన్ అప్లై చేశారంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు కావాలని ఇదంతా చేశారు. చూసావా, ఎప్పుడు ఆస్తి ఇంపార్టెంట్ కాదు బంధాలే ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు కదండి, ఇప్పుడేమంటారు, విలువలతో కట్టుబడే రాజే డబ్బు కోసం తన భార్యను తీసుకువెళ్ళాడు, అందరూ ఇంతే అని ధాన్యలక్ష్మి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆపండి, అందరూ ఆపండి, రాజ్ ఎప్పుడు అలా చేయడు. ఆస్తి కరిగించాలి, ఆస్తిని దోచుకు తినాలనే కుళ్ళు బుద్ధి రాజ్కి ఎప్పుడూ లేదు. రాజు వచ్చాక అందరికీ నిజం చెప్తాడు కదా. రాజ్ని నేను అడుగుతాను, అందరూ అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని చెప్పి సుభాష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మీరు కాదు, మేమే అడుగుతాం అన్నయ్య అని ఇంకా కోపంగా రాహుల్, రుద్రాని, ఈ ధాన్యలక్ష్మి వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు రాజ్ కావ్య వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య రాజ్తో, ఏమండి వాడు ఇండియాలోనే ఉన్నారు అంటున్నారు, నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ఈ హైదరాబాద్లోనే ఉండి ఉంటాడు, ఎందుకంటే వాడు అన్ని కోట్ల ఆస్తిని ఎక్కడికైనా తరలించాలి అంటే వాడికి ఎంత సర్కిల్ ఉందో మనకి తెలీదు. వాడు తరలించడానికైనా చెక్ పోస్టులు, పోలీసులోని చాలా చాలా వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ డబ్బుల్ని వాడు తీసుకెళ్ళలేడు, ఇక్కడే ఉండినిస్తాడు. కాబట్టి మనం వాడిని పట్టుకునే అవకాశాలు ఉన్నాయండి అని చెప్తుంది కావ్య. కానీ ఎలా కలవతి అని అడుగుతాడు రాజ్. చూడండి, ఇలాంటి వాళ్ళు ఒంటరిగా ఉంటారని మనం అనుకుంటాం, కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళందరి గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వీడు ఉండే అవకాశం ఉంది అని అంటుంది కావ్య. ఈ మధ్య అందరూ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంటున్నారు కదా, ఒకసారి వాడి సోషల్ మీడియా అకౌంట్ని చెక్ చేయండి, ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడనేది తెలుసుకుంటాం అని అంటారు. ఇంకా వెంటనే కావ్య చెప్పినట్టే రాజ్ సోషల్ మీడియా అకౌంట్ని అయితే చెక్ చేస్తాడు. చెక్ చేసి చూసేసరికి ఇంకా వాడి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కనబడతారు. ఇంకా ఒక పప్ కూడా అక్కడ కనబడుతుంది. వీడు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వెళ్తాడని తెలుసుకున్నాం, కాబట్టి వాడు ఇక్కడే ఉండే అవకాశం ఉంది కళావతి అని చెప్పి ఇంకా వాడున్న ప్లేస్కి బయలుదేరుతారనమాట రాజ్ అండ్ కావ్య. ఇంకా ఎవరికి పప్ తెలియదు కాబట్టి నేను చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఎస్, ఇంకా నన్ను ఎవరు కొట్టేవాళ్ళు లేరని ఆ నందగోపాల్ హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి డోర్ బ్లాస్ట్ అయ్యేసరికి ఒక్కసారిగా చూసేసరికి రాజు ఉంటాడు. రాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ నందగోపాల్. రేయ్ ఆగరా అని చెప్పి రాజ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. రేయ్ ఎంత మోసం చేసావురా, అందరినీ ఎంత మోసం చేస్తున్నారా అని చెప్పి ఇంకా అలా బాగా కొట్టి పోలీసులకు ఫోన్ చేస్తాడు రాజ్. అలా ఇంకా కావ్య ప్లాన్ ద్వారా రాజ్ అయితే ఆ నందగోపాల్ని పోలీసులకు ఇచ్చి అరెస్ట్ చేసేస్తారు. థ్యాంక్ యూ రాజ్, మేము పట్టుకోలేకపోయాం, బట్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, బాగా ఇంటెలిజెంట్గా ఆలోచించి నువ్వు చాలా గొప్ప పని చేశావు అని అంటాడు ఎస్ఐ.
ఇదంతా నా క్రెడిట్ కాదు, నా భార్య చెప్పకపోతే నాకు ఈ ఐడియానే వచ్చేది కాదు. నేను వాడిని పట్టుకునేవాడినే కాదు. థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వు నా వైఫ్కి చెప్పాలి అని అంటాడు రాజ్. పాపం కావ్య అలా ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి అక్కడి నుండి ఇంకా ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బ్యాంక్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాడిని పట్టుకున్నారని చెప్పి వాడి దగ్గర నుండి అఫీషియల్గా మొత్తం రికవర్ చేసుకోండి, లిక్విడేట్ పెట్టని చెప్పి ఇంకా చెప్పేస్తాడనమాట రాజ్. అలా 100 crores ప్రాబ్లం అయితే కావ్య వల్ల రాజ్ సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ కళావతి, బ్యాంక్లో లోన్ అప్లై చేయాలనుకున్నాను కానీ ఎవరు ఆలోచించిన విధంగా నువ్వు ఆలోచించి మాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు రాజ్. చూడండి, మీరు అది మీ సమస్య అనుకున్నారు కానీ నేను అది ఇంటి సమస్య అనుకుంటున్నాను. మీరు మీ తాతయ్య గారు అనుకున్నాను కానీ నేను మన తాతయ్య గారు అనుకుంటున్నాను. మీరెప్పుడు మీ అనుకుంటారు, నేను ఎప్పుడు మన అనుకుంటాను. అదే మీకు నాకు ఉన్న తేడా. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవటం లేదు. ఎప్పుడైతే తాతయ్య గారు కోమా నుండి బయటికి వస్తారో అప్పుడే తాతయ్య గారికి ఆస్తిని అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి కారు దిగి పాపం ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది కావ్య. ఒక్కసారిగా కావ్య వెళ్ళిపోతాను అనే వర్డ్ విని చాలా బాధపడతాడు రాజ్. ఇంకా రాజ్ అంతరాత్మ పక్కకి వచ్చి, రే చూసావా ఈగోకి పోతుందన్నావు, నెత్తికెక్కి కూర్చుంటుంది అన్నావు. నిజంగా నెత్తికెక్కి కూర్చోవాలంటే అసలు నేను ప్రాపర్టీ పేరు మీద రాయను బ్యాంకు లోనే తీసుకోనని ముందుకేయచ్చురా, కానీ చేయలేదు. ఎందుకో తెలుసా, కళావతి అలాంటి అమ్మాయి కాదు కాబట్టి. ఇప్పటికైనా తను అర్థం చేసుకోరా, తను ఎంత మంచిదో అర్థం చేసుకో. నిజం చెప్పాలంటే నువ్వు కేవలం మీ తాతయ్య గురించి ఆలోచిస్తావురా, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తావు, నీ గురించే నువ్వు ఆలోచించుకుంటావు. నీ కుటుంబం, నీ ఇల్లు, నీ పని, నీ పేరు, నీ ప్రఖ్యాత అని నీ అనే స్వార్థంలో నువ్వు బ్రతుకుతున్నావురా. కానీ కావ్య అలా కాదు. ఎప్పుడైనా తన గురించి ఆలోచించుకుందారా? నిజం చెప్పు, ఒక్కసారి ఆలోచించుకుందా? లేదు. ఎప్పుడు నీ కోసం, నీ కుటుంబం కోసమే కదరా బ్రతికింది. పెళ్ళైనప్పటి నుండి ఈ కుటుంబానికి ఎంతో కాలం కష్టపడింది. నీ ప్రేమ దక్కకపోయినా ఇంట్లో నెట్టుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళన్ని మాట్లాడుతున్నా తను పడాల్సిన అవసరమే ఉందిరా, కానీ పడుతుంది. దానంతటికి కారణం ఎవరు? ప్రేమ. నీపై తనకున్న ప్రేమ. ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేవురా, ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఇంకా ఇలాగే ఉండిపో. తను ఇంటికి వెళ్ళిపోయి నీపై మనసు పూర్తిగా ఇరిగిపోయేంత వరకు ఇలాగే ఉండరా అని చెప్పి ఇంకా అంతరాత్మ మాయమైపోతాడు. పాపం రాజుకైతే నిజమే అనిపిస్తుంది. ఇంకా అలా పాపం బాధగా కార్ డోర్ తీసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆగండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏమైంది అని అడుగుతాడు రాజ్. బ్యాంకు లోన్ అప్లై చేయడానికి ఎందుకు వెళ్ళారు, అసలేం జరిగింది అని అడుగుతాడనమాట సుభాష్. డాడీ, కళావతి మన అందరినీ ఒక పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేసింది. అసలు ఏం జరిగిందంటే అని 100 crores గురించి, అప్పు గురించి, అప్పుని తెలివిగా కావ్య ఎలా తీర్చిందనే దాని గురించి అన్నిటి గురించి చెప్పి ఇంకా అందరి ముందు కావ్య గొప్పతనాన్ని చెప్తాడు రాజ్. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, రుద్రాని వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి అంటే ఈవిడికి ఇప్పుడు క్లాప్స్ కొట్టి మెడల్స్ వేయాలా? ఆయన తన ఆస్తి కాబట్టే తను కాపాడుకుంది, లేకపోతే తను కాపాడుకునేది కాదు కదా అని అంటుంది రుద్రాని. షటప్ అత్తా అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం తెలుసత్తా నీకు? కళావతి గురించి ఏం తెలుసు? సందు దొరికినప్పుడల్లా తన్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, అందరి ముందు చెప్తున్నాను, కళావతి నా భార్య. కళావతిని ఇంకొక్కరు ఏ మాట అన్నా నేను ఊరుకోను. కళావతిని నేను ఇప్పటి నుండి చెప్తున్నా, నా భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కళావతి నా భార్య అని చెప్పి అందరి ముందు గట్టిగా చెప్తాడు రాజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇందిరాదేవి, అపర్ణదేవి, సుభాష్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్య కూడా అలా ఇంకా షాక్ గా చూస్తూ ఉంటుంది రాజ్ వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.